హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మిరపకాయ బజ్జీ మనకి బండి మీద అమ్ముతారు కదండి, ఆ స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా మనం ఈ మిరపకాయ బజ్జీలకి చింతపండు నానబెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అంటే మీకు తీసుకునే క్వాంటిటీని బట్టి, పచ్చిమిర్చిని బట్టి మీరు చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలన్నీ ఒక సైజులో లేవు కదండి, మనం వీటిని అన్నిటినీ ఒకే సైజులో కట్ చేసుకుందాం. ఇలా మిరపకాయలన్నిటినీ, అప్పుడు మనకి చూడటానికి కూడా బాగుంటాయి బజ్జీలు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బజ్జీలని ఇలా మధ్యలో కట్ చేసి అందులోని విత్తనాలన్నీ తీసేయాలి. చూడండి, ఇలాగ మధ్యలో కట్ చేసి ఆ విత్తనాలన్నీ తీసేస్తే మనకి మిరపకాయ బజ్జీలు మరి అంత కారంగా ఉండవు. మనం అలాగా విత్తనాలతో మనం వేసేసుకుంటే బజ్జీలు కడుపులో మంట వస్తుంది, కారం ఎక్కువయ్యి. ఇప్పుడు మనకి ఈ విత్తనాలు కూడా వేస్ట్ అవ్వండి, ఇవి మనకి ఉపయోగపడతాయి ఈ విత్తనాలు. ఇది కొంచెం చూసారు కదండి, ఇలాగ మనం నీట్గా విత్తనాలన్నీ తీసేసి మిరపకాయలన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలి. మనం ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ విత్తనాలని బయట షాపుల్లో వాళ్ళు మనకి పచ్చెనపప్పు వడలు చేస్తారు కదండి, ఆ వడల్లో ఈ విత్తనాలు వేసి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే అల్లంతో పాటు పచ్చిమిర్చి బదులు వాళ్ళు ఇవే వేస్తారంట. అప్పుడు మనకి వడలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, కారం కారంగా. మనకి ఇది అసలు వేస్టే అవ్వదు ఈ విత్తనాలు. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు తీసుకుందాం. ఈ విత్తనాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక వారం రోజులు 10 రోజులైనా మనకి పాడవ్వండి. ఇలాగే ఉంటే ఎప్పుడైనా మీరు వడలు చేసుకున్నప్పుడు వాటిలో వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో 1 స్పూను వాము వేసుకోవాలి. వాము వేసి ఈ మిరపకాయలకి మనం ఈ గుజ్జు అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మిరపకాయలు పుల్ల కారం కారంగా తినేటప్పుడు బాగుంటాయి. ఇలాగే అన్నిటికీ మనం అప్లై చేసుకోవాలి. చేతులు బజ్జీలు చేయటం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోనండి, చాలా కారంగా ఉంటాయి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మనం శనగపిండిని జల్లెడ పట్టుకోవాలి. మనం గ్లాస్తో అలాగా రఫ్ చేసినట్టు అంటే పిండి అంతా పడకుండా ఉంటుందండి. నాకు వీడియో చూపించటం అది రాలేదు, కుదరలేదు అలా తీయటం. ఇప్పుడు మనం ఈ పిండిలో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారం. మనకి పసుపు వేయటం వల్ల బజ్జీలు మనకి కలర్ బాగుంటాయండి. ఇప్పుడు మనకి శనగలు ఎర్ర శనగలు కాకుండా తెల్ల శనగలతో కూడా శనగపిండి వస్తుంది. ఆ శనగపిండితో మనం బజ్జీలు వేస్తే మనకి తెల్లగా ఉంటాయి బజ్జీలు. మనం ఎంతన్నా నూనెలో డీప్ ఫ్రై చేస్తే అవి మనకి తెల్లగానే కనిపిస్తుంటాయి, ఎందుకంటే అది తెల్ల శనగలతో వచ్చిన శనగపిండి కదా, అందుకోసం. ఇప్పుడు మనం ఇలా పసుపు వేసుకుంటే బజ్జీలు కూడా మంచి కలర్ వస్తాయి. కారం వేస్తే మనకి పై పిండి కూడా చప్పగా లేకుండా ఉండిద్ది. లైట్గా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే, ఇప్పుడు మనం పిండి ఇలా గట్టిగా ఉన్నప్పుడే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే మనకి ఉండలు తొందరగా మెదగవు. చూసారు కదండి, మనం పసుపు వేయటం వల్ల పిండి మంచి కలర్ వచ్చింది. చూడండి, ఇప్పుడు మనం బజ్జీల పిండి ఇది ఇలా కలుపుకోవాలి. ఇది ఇంతే జారుగా ఉండాలి.
మనం పిండిలో ఇలాగ వేలు పెడితే వేలు మీద పిండి నిలబడాలి. అలా నిలబడేటట్టుంటే మనకి మిరపకాయల మీద కూడా అలాగే మనకి పిండి నిలబడుతుంది మొత్తం పోకుండా. చూసారు కానీ ఇలాగ కలిపి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీలు వేసేటప్పుడు మనం కట్ చేసిన చీలికలు వేలు పెట్టి బజ్జీలు ఆయిల్లో వేసుకోవాలి. అప్పుడే మనకి పిండి కొంచెం లోపలికి కూడా వెళ్తుంది. బజ్జీలన్నిటిని ఇలాగే వేసుకోవాలి. మనకి బండి మీద ఇలాగే వేస్తారండి బజ్జీలు. మనం ఒకేసారి ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఒక 5 నిమిషాలు ఇవి ఇలాగా ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ సెకండ్ టైం ఇంకో ట్రిప్పు మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదు. ఇప్పుడు మనం ఇలా తీసేస్తే ఆయిల్ ఉంటుంది బజ్జీలకి, కానీ ఇలా తీసేసి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ముందుగా మనం బజ్జీలన్నిటిని ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసిన బజ్జీలని ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత అదే ఆయిల్లో మళ్ళీ సెకండ్ టైం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి బజ్జీలకి అస్సలు ఆయిల్ ఉండదు. చూడండి, మనం సోడా ఉప్పు కూడా వేయలేదు, కానీ బజ్జీలు మనకి బాగానే పొంగినట్టు వచ్చాయి. చూడండి, ఇప్పుడు మనకు మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి, మనం మిరపకాయలు కట్ చేసుకోవటం వల్ల బజ్జీలన్నీ కూడా మనకి ఒకే సైజులో వస్తాయి. మిగిలిన బజ్జీలను కూడా వేసుకొని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి బజ్జీలు. వీటిలో మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని కొంచెం ధనియాల కారం నిమ్మకాయ పిండుకొని తింటే అసలు చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. మనకి బయట దొరికే ఉల్లిపాయ బజ్జీ ఎలాగ ఉండదు, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. చూడండి, ఉల్లిపాయను కూడా మనము ఇలాగా హాఫ్ కట్ చేసినాక ఇలాగ నిలువుగా కట్ చేయాలి. ఫస్ట్ మనం ఉల్లిపాయను హాఫ్ కట్ చేసి దాన్ని మళ్ళీ రివర్స్లో ఇలా పెట్టి ఇటువైపు నుంచి మనం నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయని ఇలా మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పి ఇలా కట్ చేస్తే మనకి ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సన్నగా వచ్చాయో. ఇలాగే ఉల్లిపాయలన్నీ కట్ చేసి ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం బజ్జీని ఇలాగ మధ్యలో కట్ చేసి
ఇది ధనియాల కారం అండి. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత దాని మీద కొంచెం ధనియాల కారం వేసి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మనకి బయట దొరికే బండి మీద అమ్మే బజ్జీలాగే ఉంటుంది టేస్ట్. వాళ్ళు ఇలాగే చేస్తారు. మాకు తెలిసిన వాళ్ళకి బజ్జీలు కొట్టుంటే నేను వాళ్ళని అడిగాను. వేడి వేడి ఉల్లిపాయ కారం బజ్జీ అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.